హాయ్ అండి, వెల్కమ్ టు పద్మజాస్ కిచెన్. ఈరోజు నేను సగ్గుబియ్యం వడియాలు చేస్తున్నాను. మీకు కూడా చూపిస్తాను. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఫస్ట్ ఒక గ్లాసు సగ్గుబియ్యం తీసుకొని కడిగి నానబెట్టేసుకున్నాను. అదే గ్లాస్ తోటి 6 గ్లాసులు నీళ్లు పోసి పెట్టుకొని ఎసరు పోసి పెట్టుకొని స్టవ్ మీద పోసేసుకొని 6 గ్లాసులు పోసి పెట్టేసుకున్నాను. నీళ్లు మూత పెట్టేసి అది ఎసరు కాగుతూ ఉన్నాయి. సగ్గుబియ్యం ఒక గ్లాస్ కడిగి నానబెట్టేసుకున్నాను. ఇవి 6 గ్లాసులు నీళ్లు పెట్టేసుకున్నాను. మూత పెట్టేసి హై ఫ్లేమ్ మీద ఎసరు తెల్లిన తర్వాత సగ్గుబియ్యం దాంట్లో పోసేసుకొని కలుపుకోవాలి. ఒక 5 నిమిషాలు. ఇదిగోండి నీళ్లు తెరులుతున్నాయి కదా. ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న సగ్గుబియ్యం దీంట్లో వేసుకొని కొంచెం నెయ్యి కూడా వేస్తున్నాను. సగ్గుబియ్యం అడుగంటకుండా కొంచెం వడియాలు వేయించుకునేటప్పుడు కూడా మంచిగా ఉంటుంది వాసన. అది నెయ్యి వాసన వస్తే బాగుంటాయి సగ్గుబియ్యం. నీళ్లు తెరులుతున్నాయి కదా. ముందు నానబెట్టుకున్న సగ్గుబియ్యం తీసి దాంట్లో వేసుకొని కొంచెం లో ఫ్లేమ్ పెట్టుకొని బాగా ఉడకనియాలి. సగ్గుబియ్యం నానబెట్టాం కాబట్టి త్వరగానే ఉడుకుతాయి సగ్గుబియ్యం. ఒకసారి కలుపుకుంటా మధ్యలో కలుపుకుంటా లో ఫ్లేమ్ పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఉడకనివ్వాలి. నెయ్యి వేసాం కాబట్టి అడుగు కూడా అంటదు. కలుపుతూ ఉండాలి. దీంట్లోకి మసాలా జీలకర్ర, అల్లం, 3 పచ్చిమిరపకాయలు, కరివేపాకు. అల్లము పచ్చిమిర్చి కొంచెం మెదిగిన తర్వాత మిక్సీ పట్టాలి. అవి ముందు ఫస్ట్ అల్లము పచ్చిమిర్చి మెదిగిన తర్వాత కరివేపాకు జీలకర్ర లాస్ట్లో వేసి ఒక తిప్పు తిప్పాలి మిక్సీలో. అవి ఎక్కువ జీలకర్ర మాత్రం కచ్చాపచ్చాగా మిక్సీ పట్టండి. దీంట్లోకి 1 స్పూను కల్లుప్పు కూడా వేసేస్తున్నాను. మధ్యలో ఇదిగోండి సగ్గుబియ్యము తిప్పుకుంటా కలిపి పెట్టుకోవాలి. సగం ఉడికినవి, ఇంకొంచెం ఉడికితే అయిపోతుంది. అవి చూసుకోండి. చూస్తుంటే మధ్యలో కలిపేసుకొని చూసుకుంటూ ఉండాలి. అదిగోండి మిక్సీ పట్టాను. జీలకర్ర లాస్ట్లో మిక్సీ ఆపే ముందు వేసి కచ్చాపచ్చాగా జీలకర్ర మిక్సీ పట్టాలి. మసాలా అంతా దీంట్లో వేసేసుకొని సగ్గుబియ్యం ఉడికింది ఒక 5 నిమిషాల్లో దించుతామనంగా ఆ మసాలా అంతా దీంట్లో వేసేసుకొని బాగా ఒకసారి అదంతా కలిపేసుకోవాలి. బాగుంటాయి, చాలా బాగుంటాయి సగ్గుబియ్యం వడియాలు. ఇంకా సమ్మర్ వచ్చిందంటే పచ్చళ్ళు, వడియాలు, ఉప్పు మిరపకాయలు పెట్టుకోవటం ఇంక ఇదే కదా ఎండాకాలం అంతా మనం చేసుకునే పనులు. అదిగోండి పొద్దున్నే ఉడకబెట్టేసేసుకోండి. చల్లారిన తర్వాత ప్లాస్టిక్ కవర్ కాబట్టి చల్లారిన తర్వాత దాని మీద ఆరబెట్టుకోవాలి వడియాలు. ఇదిగోండి చూస్తున్నాను ఉడికిందా లేదా అని. ఉడికింది. ఇంకొంచెం ఒక్క 2 మినిట్స్ ఉడికితే సరిపోతుంది. చూడండి ఇట్లాగా మనం ఒకసారి పట్టుకుంటే దాంట్లో సగ్గుబియ్యంలో తెలుపు కాని రాకుండా ఉంటే సరిపోయేది, ఉడికినట్టే. ఒక 2 మినిట్స్లో ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవటము. ఉదయాన్నే ఫస్ట్ నిద్ర లేవగానే ముందు ఇది ఉడకబెట్టేసుకొని పక్కన పెట్టేసుకుంటే 1 గంట తర్వాత చల్లారిన తర్వాత పెట్టేసుకుంటే సరిపోతాయి. ఉడికింది సగ్గుబియ్యం. ఈ కొలతలతో వేసుకోండి. బాగా వస్తాయి క్రిస్పీగా వడియాలు. ఒక పెద్ద మంట పెట్టేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తాను. అయిపోయింది సగ్గుబియ్యం జావా వడియాలకి రెడీ అయ్యింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇదంతా చల్లారి పెట్టుకోవాలి. కొంచెం ఒక 2 మినిట్స్ మూత పెట్టేసి తీస్తాను. అదంతా ఏదన్నా ఉడకపోయినా ఆవిరికి అదంతా కొంచెం మగ్గుతాయని. అదిగోండి సగ్గుబియ్యం అంతా చూడండి ఎక్కడ తెల్లగా లేకుండా బాగా ఉడికింది. కలిపేసేసుకొని ఇంకా ఆరబెట్టేసేసుకుంటాను. ఇదిగోండి
గంట తర్వాత ఓ ప్లాస్టిక్ కవరు వేసుకొని దాని మీద ప్లాస్టిక్ కవర్ కదా బాగా చల్లారిన తర్వాతే పెట్టండి వడియాలు. మనం కాటన్ క్లాతుల మీద అయితే మాత్రం పెట్టుకోవచ్చు, కానీ ఈ ప్లాస్టిక్ దీని మీద అయితే బాగా వస్తాయి వడియాలు. అందుకని నేను అదంతా చల్లారిన తర్వాత పెట్టేసుకుంటున్నాను. ఒకసారి మీరు కూడా ఇట్లా ట్రై చేయండి, చాలా బాగా వస్తాయి. ఈ కొలతల ప్రకారం వేసుకుంటే బాగా వస్తాయి. ఇదిగోండి, ఇవి తీసిన తర్వాత ఒకరోజు ఎండిన తర్వాత తీసి ఒక బౌల్లో వేసుకొని ఒక నైట్ అంతా అట్లా ఫ్యాన్ కింద పెట్టేసేసుకుంటే బాగా అదంతా బిగుసుకొని బాగా ఆరిపోతాయి. మరుసటి రోజు కూడా ఒకసారి కొంచెం ఎండలో పెట్టేసుకొని ఇంకా తీసేసుకొని ఒక పాలిథిన్ కవర్లోనో దేంట్లోనో స్టోర్ చేసేసుకోండి. ఇదిగోండి చూడండి, బాగా పల్సగా వడియాలు బాగా ఎండిపోయినాయి. మీకు వేయించి చూపిస్తాను. ఆయిల్ పోసేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ వడియాలను వేసుకొని వేయించుకోవటమే సగ్గుబియ్యం వడియాలు. ఇదిగోండి టేస్ట్ చూడండి సగ్గుబియ్యం వడియాలు వేయించాను. చూడండి అసలుకి ఎంత క్రిస్పీగా వచ్చినాయో టేస్ట్ చూసి చెప్తాను. చాలా బాగా వచ్చినాయి. చూడండి కరివేపాకు అదంతా జీలకర్ర కచ్చాపచ్చాగా వేసాను కదా, అవి కనిపిస్తా బాగున్నాయి. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా.